పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు సినీ నటులు మహేష్ బాబు. సాయి సూర్య డెవలపర్స్కు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వెంచర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని నమ్మిన తాను మోసపోయామంటూ హైదరాబాద్కు చెందిన 2 రంగారెడ్డి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్, దాని యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తతో పాటుగా హీరో మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ నుండి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో ప్రచారకర్తగా వ్యవహరించినప్పుడు దాని నిజంగా అథెంటిసిటీ ఎంత ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నోటీసులు మహేష్ బాబుకు కూడా ఇచ్చినట్టు తెలుస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సాయి సూర్య డెవలపర్స్ విషయానికి సంబంధించి గతంలో ఈడీ విచారణకు సంబంధించి మనం చూసాం. ప్రస్తుతం అంటే రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆయనతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కూడా ఈ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులు, ఒక వైద్యురాలు ఫోరంలో ఫిర్యాదు చేసింది. అయితే దీంతో బ్రౌచర్ లో మహేష్ బాబు ఫోటోతో కూడిన వివరాలను చూసి బాలాపూర్ గ్రామంలోని ఓ లేఅవుట్ లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని అందులో పేర్కొంది. ప్రతి ఫ్లాట్ కు 34 లక్షలు చెల్లించిన తర్వాత అసలు ఆ లేఅవుట్ కు అనుమతి లేదని తెలిసింది. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలనే డెవలపర్స్ ఒత్తిడి చేయగా సంస్థ ఎండి అన్నటువంటి కంచర్ల సతీష్ చంద్రగుప్త కేవలం 15 లక్షలు మాత్రమే వాపసు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వాలంటూ ఎంత వెళ్ళి అడిగినా కూడా స్పందించకపోవడంతో వాళ్ళు కమిషన్ అయితే ఆశ్రయించారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాయి సూర్య సంస్థ ఎంపీ సతీష్ చంద్రగుప్తతో పాటు ప్రచారకర్త అయినటువంటి మహేష్ బాబులకు ప్రతివాదులుగా చేర్చి ఈ కేసును టేకప్ చేసింది కమిషన్. దీంతో ప్రతివాదులకు నోటీసు కూడా జారీ చేసింది. ఇవాళ 10:30 గంటల సమయాన కమిషన్ ముందు న్యాయవాదులతో లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని అయితే నోటీసులో కూడా పేర్కొంది. అయితే మహేష్ బాబు 3వ ప్రతివాదిగా ఈ కేసులో చేర్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా స్పందించని పరిస్థితి అనుకుని మన కమిషన్ ముందు ఇటు ప్రతివాదులుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు మహేష్ బాబుతో పాటు సాయి సూర్య డెవలపర్ సంబంధించిన వ్యక్తులు వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే న్యాయవాదులను పంపి మరొకసారి విచారణకు సంబంధించి వాయిదా కోరుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అనుకోండి. హరి. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.